కరీంనగర్లో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు సిపిఎం నగర కార్యదర్శి సత్యం. చింతగుంట పద్మానగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు నేతలు. కోట్ల రూపాయలతో నిర్మించిన ఇల్లు ప్రజలకు కేటాయించకపోవడంతో నిరుపయోగంగా మారాయన్నారు. వెంటనే ఇల్లు పంపిణీ చేయాలని, లేదంటే తామే పేదలతో వచ్చి ఇళ్లను ఆక్రమిస్తామని హెచ్చరించారు నేతలు. ఇక్కడ సుమారుగా 1000 ఇళ్ళు కన్స్ట్రక్షన్ జరిగింది. వీటిని పేదలకు కేటాయించకుండా నిరుపయోగంగా ఉండడం మూలంగా శిథిలావస్థ కూడా చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఇక్కడ ఒక అడ్డగా, మందుబాబులకు అడ్డా కేంద్రంగా కూడా మారింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా అర్హులైన పేదలందరికీ కూడా ఇల్లు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే అర్హులైన పేదలందరినీ కూడా కలుపుకొని సిపిఎం ఆధ్వర్యంలో ఇళ్లను ఆక్రమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అనేక మంది ఇల్లు లేక పేదలు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చేసినటువంటి డబ్బులను రూమ్ కిరాయిలు కట్టలేక, జీవితం గడపలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పిల్లలకు ఫీజులు కట్టుకోలేక, ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళలేక బతుకు జీవుడా అంటూ జీవిస్తూ ఉన్నారు. అందుకని గత పాలకుల నిర్లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఈ ప్రభుత్వము తక్షణమే ఈ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా అర్హులైన పేదలందరూ కూడా కేటాయించాలి, ఇక్కడ సౌకర్యాలు కల్పించాలి.